హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దు, జాగ్రత్తగా చూడండి. స్కిప్ చేసినారంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మీరే మిస్ అయిపోయిన వాళ్ళు అవుతారు. ఇక విషయం ఏంట్రా అంటే, అప్పలరాజు గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోయినాడు, పోయి అక్కడ మాట్లాడిన మాటలేంది అనే విషయం గురించి మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. విషయం ఏంట్రా అంటే, గొర్రెల కాపరి దానయ్యను తొక్కించి చంపిన కేసులో ఆరవని అరెస్ట్ చేసినారు. ఆరవని ఎందుకు అరెస్ట్ చేసినారు అని అంటే, అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అయినా ఆయన అక్కడికి వచ్చి మాట్లాడిన మాటలేందంటే, గొర్రెల కాపరి ఏడుండాలా, ఏడున్న తోటల్లోనో పొలాల్లోనో ఉండాలా, అది పక్కన పెట్టి రోడ్డు మీదకి వస్తే ఈ ఆరవ్ అనే పిల్లోడు ఫాస్ట్గా పోయినాడు, బై మిస్టేక్ యాక్సిడెంట్ అయ్యింది, ఆ మాత్రానికి ఆ పిల్లోడి మీద కేసు పెట్టేస్తారా అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా అతనికి సిపిఆర్ చేసినాడు అంటే గుండెను ప్రెజర్ చేసినారు అంటే ఏందని అనకుండా అతను అడుగుతున్నాడు. సిపిఆర్ అంటే ఏందని అనకుండా అతను అడుగుతున్నాడు. సిపిఆర్ అంటే కూడా ఏందో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఈయన ఒకసారి సీఎం అయిపోయినాడు. దాని గురించి కూడా పక్కన పెడదాం. ఈయన మాట్లాడే మాటలు ఏందనంటే, పొర్రపాటును తొక్కించినాడు దానికి కేసు పెడతారా అని మాట్లాడినాడు. పొర్రపాటును తొక్కించితేనే యాక్సిడెంట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. అంత వేగంగా పోవాల్సిన అవసరం లేదు కదా, స్లోగా పోవచ్చు కదా. సైడ్ ఎక్కడో వాళ్ళ కొడుక్కి జ్వరం వచ్చిందని చెప్పి ఒక ట్యాబ్లెట్ బ్రెడ్ తీసుకోపోదామని వచ్చిన ఆయన గొర్రెల కాపరి సైడ్ ఎక్కడో పోతూ ఉంటే ఇతను అత్యధిక వేగంగా పోయి అతన్ని తొక్కించి చంపి మళ్ళీ నువ్వు సిపిఆర్ చేశారని మాట్లాడుతున్నావు. ఒకవేళ సిపిఆర్ చేస్తుంటే అంబులెన్స్ కానీ ఫోన్ చేసి చెప్పుంటే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పొచ్చు కదా, అమ్మ ఏదో నా వల్లే తప్పు అయిపోయింది తల్లి, ఏదో పొరపాటు అయిపోయింది, మా కొడుకు ఏదో తెలుసో తెలియకో చేసినాడు, ఇదో మీ కుటుంబానికి మేము అండగా ఉంటాం, ఇంత డబ్బు ఇస్తున్నాం తీసుకోండి, మీ కుటుంబానికి మేము ఆదుకుంటాం అని చెప్పి చెప్పచ్చు కదా. వీళ్ళు అక్కడికి పోయి ఏం చెప్పినారంటే, మీకు 1.5 లక్షలు డబ్బు ఇచ్చాం మీ కొడుకుని చంపిన దానికి, మీ కోడల్ని మా ఇంట్లో పని మనిషిగా పంపేయండి అని మాట్లాడడమే కాకుండా కేసును తారుమారు చేయడానికి దీంట్లోకి అప్పలరాజు గారు ఎంటర్ అయ్యి ఇంకొక పిల్లోడిని ఎంటర్ చేసి వాళ్ళ కొడుకుని తప్పించాలనుకున్నాడు. అలాంటప్పుడు కేసు స్ట్రాంగ్ కాకుండా ఎలా అవుతుంది మీరే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కేసుని స్ట్రాంగ్ చేసింది ఎవరో కాదు, అప్పలరాజు గారే కేసుని స్ట్రాంగ్ చేసినారు. గొమ్ముగా వాళ్ళ ఇంటికి పోయి ఏదో పొరపాటున జరిగిపోయింది తల్లి, నాదే తప్పు అని చెప్పి వాళ్ళ కాళ్ళలో చేతిలో కడుపులో పట్టుకొని ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఆ రోజు. కానీ వీళ్ళు అలా చేయలేదు, కేసునే తారుమారు చేయాలనుకున్నారు. మీరేందైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడే మాటలు లండన్ మందులు ఏమైనా మీకు వికటించినాయా, లేకుంటే మెంటల్ ఏమైనా వచ్చిందా, ఏం మాట్లాడుతున్నారు మీరు? అంతకుముందు సాయి ఇంటికి పోయి ఏదో చిన్నపిల్లోడు 23 కేసులు ఉన్నాయి, 1-2 మటర్లు చేసినారు, ఆ మాత్రానికి మీరు ఇలా చేస్తారా అని మాట్లాడినారు. అంతకుముందు క్రాంతి ఇంటికి పోయి వాడేదో రౌడీ షీటరు, ఆ మాత్రానికి వాడిని భయపెట్టేస్తారా, వాడు చనిపోయినాడు కదా ఈరోజు అని చెప్పి మాట్లాడినారు. అంతకుముందు అనంతబాబు ఇంటికి పోయి అనంతబాబు ఎంత మంచోడో తెలుసా, మంచి ఎమ్మెల్సీ, అతని హత్య చేసున్నా కూడా అతను అరెస్ట్ చేయకూడదు అని మాట్లాడినారు. ఏంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు? అమ్మినేని సీతారాం గారు 4 కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేసి ఆయన ఉంటే ఆయన కాడికి పోయి అక్రమ అరెస్ట్ అంటూ మాట్లాడతారు. అంతకుముందు ఒక అతను హైదరాబాద్కి పోయి అక్కడ 10 ఎకరాలు ఆక్రమించాలని చెప్పి తప్పుడు జీవోలను సృష్టిస్తే అతను అరెస్ట్ చేయడం కూడా అక్రమ అరెస్ట్ అంటారు. అసలు ఏంది ఇది? మీ పద్ధతి మీకైనా నచ్చుతుందా? అంబటి రాంబాబు తప్పు చేసినా కూడా అంబటి రాంబాబు నోటికి ఎలా వస్తే అలా మాట్లాడినా కూడా అతను వెనక్కేసుకొని వచ్చాడు. ఏంది మీరు ఈసారి గెలవాలని ఉండదా లేదా, ఈసారి ఎందుకు పోటీ చేయాలని ఉండదా లేదా, మీకు ఎందుకు రౌడీ షీటర్లు వెంటబెట్టి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు మీరు, మిగతా వాళ్ళు ప్రజల్లా కనపడడం లేదా? గొర్రెల కాపరి దానయ్య కుటుంబం ఎంత పేదల కుటుంబం, వాళ్ళ ఇంట్లో ఆడమహిళ ఉన్నది కదా, 2 పసిబిడ్డలంట, మరి వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించవచ్చు కదా, పరామర్శించరు, వాళ్ళ ఇళ్ళగా పోరు. ఏంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ పద్ధతి? మీరు మారకపోతే, నిజం చెప్తున్నాను కదా, మీరు మారకపోతే 2029లో ప్రజలే మారి మీకు ఓట్లేయడం ఆపేస్తారు. ఆ తర్వాత మీ ఇష్టం, మీరు ఏమైనా మాట్లాడుకోవచ్చు ఇంట్లో కూర్చొని.